హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. 2 days అయింది వెహికల్స్ 2 బాగు చేయించిన దగ్గర నుంచి నా మనసులో ఒకటి కొట్టేస్తుంది. యాక్చువల్గా ఇంత కరెక్ట్గా ఉంటే మంచిది కాదేమో అని. అంటే వెహికల్స్ కరెక్ట్గా అంటే నా దరిద్రం నన్ను ఎందుకు ప్రశాంతంగా ఉండనిస్తుంది. నాకు తెలుసు నా దరిద్రం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదని. బాగు చేయించిన దగ్గర నుంచి ఏదో తేడా కొడతానే ఉంది. ఏ వెహికల్కి తేడా కొట్టిద్దో అర్థం కాలేదు. కానీ 2 days నుంచి కొంచెం పర్ఫెక్ట్గానే ఉన్నా అనమాట. మార్నింగే ఆ బండితో అతను కాల్ చేసి చెప్పాడు, ఎయిర్పోర్ట్లో ఖాళీగా బండి పక్కన పెట్టుంటే కియా సెల్టాస్ బండి వచ్చి గుద్దేసింది అన్న, లైట్ ఒకటి పగిలింది, బంపర్ ఒకటి ఉడిపోయిందని ఫోటో పెట్టాడు. గుద్దేసిన అతనంట నేను వైసీపీ పార్టీ, ఏం పిక్కొని నెంబర్ ఇచ్చాడంట. పిక్కోవాల్సినంత అవసరం ఏముంది బొచ్చు దీంట్లో. ఆయన వైసీపీ పార్టీ అయితే నేను వేరే పార్టీ. ఇప్పుడు పార్టీల దాకా వెళ్తే ఎవరికి ఎంత టాలెంట్ ఉందో ఫైనల్ దిగిన తర్వాత తెలుస్తుంది. వాడి టాలెంట్ వాడుకుంటే నా టాలెంట్ నాకు ఉంటుంది. అయిన దానికి సారీ చెప్పి వెళ్ళడం, లేకపోతే అంత ఇవ్వలేని నేను ఇచ్చి చెప్పడం సంస్కారం. అంతేగాని సంస్కారం లేని వాళ్ళతో నేను పెద్దగా మాట్లాడను అనమాట. అలా అని 2000 3000 కూడా నేనేం కకృతి పడే మనిషిని కాదు. 2 days నుంచి నాకు అనిపిస్తుంది నాకు దరిద్రం గట్టిగా ఉంది, ఇది ఎందుకు నన్ను వదిలేసిద్ది అని అనుకున్నదే జరిగింది. పోతే పోనీ 2000తోనో 3000తోనో పోయిద్ది, దాని గురించి ఏం ప్రాబ్లం కాదు. నేను ఒకటి లోపల గట్టిగా ఫిక్స్ అయ్యా, నేను ఫిక్స్ అయిందే చేస్తా. కానీ వేరే కూడా నాకు చెప్పింది అసలు నేను ఎప్పుడూ చేయను. అంటే ఈ బళ్ళది ఎంత సఫర్ ఎందుకు అని నాకు కొంచెం సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. అంటే నేను కష్టపడతాం వాళ్ళకి ఇష్టం లేదేమో, అంటే ఇంత స్ట్రగుల్ తీసుకోవడం ఓకే. నేను మాత్రం స్ట్రాంగ్గానే ఉన్నా, నేను అనుకున్నదే చేస్తా. పోనీ నేను స్ట్రగుల్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేకపోతే నేను చేయగలిగేది ఏం లేదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, అలానే వాళ్ళ మాట వినలేను. నాకు తెలుసు. నా టార్గెట్ ఈ బళ్ళు ఫైనాన్స్లో అయిపోయేదాకా నేను వదిలేదే లేదు. ఏది ఏమైపోయినా కానీ ఎవడో ఏదో అనుకుంటే వచ్చేసేది ఏం లేదు. నాకు దమ్ముంది, టాలెంట్ ఉంది కాబట్టి నా చేతిలో ఒక బండి కంటిన్యూగా గిరాయిలకే తిరిగిద్ది. నేను తిప్పుకోగలను, నాకు ఆ టాలెంట్ ఉంది. నీ దమ్ముంటే నువ్వు కూడా అలా గిరాయిలు తిప్పుకో, అంతేగాని వేరే వాడి మీద పడి ఆడవటం కాదు. నరుడి దిష్టికి నల్లరాయినా బద్దలైపోయిద్దంట. నువ్వేదో ఏడ్చావని నా బండికి ఏదో అయిందని కూడా నేను ఫీల్ అవును. ఏడ్చేవాళ్ళు ఎలా అయినా ఆడవనే, దేవుడు అని పైన ఒకడు ఉంటాడు, ఆడు రాస్తాడు ఎలా ఉండాలి అని. ఎవడో ఏదో నా మీద పడిపోయి ఏడిసినంత మాత్రం నాకేమి ఊడినంత వరకు చాలు. నీది నువ్వు పీక్కో, నాది నేను పీక్కుంటా. నువ్వు ఈ వీడియోలు చూసినంత మాత్రం నువ్వు నన్ను పీకేది ఏమి ఉండదు. వీడియోలు చూసుకుంటాకే నువ్వు ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు ఈ వీడియోలు ఓపెన్ చేసి చూసుకో. నీది నువ్వు తోలుకో ప్రశాంతంగా. చూసుకోవడం కాదు, చూసుకుని నా మీద పడి ఆడటం కాదు. నీది నువ్వు తోలుకుంటే నీకు కూడా మంచి స్టామినా వస్తుంది. నాలాగా నువ్వు ఇలా చూసుకుంటా ఆడు దట్ట తిరుగుతుంది, ఈడు దిట్ట తిరుగుతుంది అని పిసుక్కుంటా ఉంటే ఏం పని అవ్వదు. పొద్దున్నే లేసి కష్టపడతాను, నేర్చుకో. నా బళ్ళ మీద పడి ఆడటం కాదు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఖచ్చితంగా ఏడ్చేవాడు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తాడు. ఆడికే చెప్తున్నా, నీ టాలెంట్ ఉంటే నా బండి ఆపుకో, చూస్తా అంతే. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.